ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు 26 జూలై 2020 తేదీ ఆదివారం రోజున మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గ్రహ ఫలితాలు, దిన ఫలితాలు ఏ విధంగా ఉంటే మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి పరిస్థితి. అశ్వని వాళ్ళకి మాత్రం చాలా బాగుంది. కృత్తిక వాళ్ళకు కూడా యోగదాయకమైనటువంటి రోజు. ధనం చేతికి అందుతుంది, ఖర్చులు కూడా అధికమవుతాయి. అయితే కేంద్ర స్థానం చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి రవి యొక్క ప్రభావం వల్ల ఎక్కువ ఖర్చుతో టెండర్లకు వెళ్ళడం, వ్యాపారస్తులకైతే అనవసరంగా ఖర్చులు మించి, మీ అంచనాలను మించి వ్యాపారం చేయడం, అనవసరంగా ఖర్చులు అవ్వడం, గతంలో సంపాదించిన కూడా అనవసరంగా పోయేటువంటి ప్రమాదం కనపడుతోంది. చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. అసలు అప్పు చేసేటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృషభరాశి వారికి ఈరోజు యోగదాయకంగా ఉంది. పంచమంలో ఉన్నటువంటి చంద్రుడు కృత్తికా నక్షత్ర జాతకులకి చాలా యోగదాయకమైనటువంటి రోజు. ఏదో రూపంలో ధనం చేతికి అందడం, కొంత మానసికంగా కూడా తెలియని ధైర్యం వస్తుంది. అదేవిధంగా దూర ప్రాంతాలకు ప్రయాణించడానికి కూడా ధనం సమకూరుతుంది. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ప్రయాణానికి కూడా యోగదాయకంగా ఉంది. ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఒకంత జాగ్రత్త వహిస్తే అభివృద్ధి కనపడుతోంది. ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ఒకంత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మిథున రాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమమైనటువంటి పరిస్థితి. పునర్వసు నక్షత్ర జాతకులకు పూర్తి వ్యతిరేకంగా ఉంది. ఆర్ద్ర మృగశిర వాళ్ళకి కొంత యోగదాయకంగా ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండాలి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో ఒకంత పదింతలు జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజు. అయితే మానసికంగా మాత్రం చాలా ధైర్యంగా ఉంటారు. ఎటువంటి సమస్యనైనా సరే నేను సాధిస్తాను, నాకు ఆ ధైర్యం ఉంది, నా చేతిలో ఆ సమర్థత ఉంది అనేటువంటి మీ మీద మీకు ఉన్నటువంటి విశ్వాసం మిమ్మల్ని చాలా దూరం తీసుకెడుతుంది. అయితే అదే స్థాయిలో ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మీ అంచనాలను మించి ఖర్చులు కూడా అయ్యేటువంటి ప్రమాదం కనపడుతోంది. పునర్వసు వాళ్ళు మాత్రం ఈరోజు వ్యతిరేకంగా ఉన్నటువంటి రోజు. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన నిర్ణయాలు ఏదైనా ఉంటే సాయంత్రం 4 తర్వాత తీసుకోండి. తొందరపడకండి, జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కర్కాటక రాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమైనటువంటి పరిస్థితి. అయితే పునర్వసు నక్షత్ర జాతకులకు వ్యతిరేకం. పుష్యమి అశ్లేష వాళ్ళకి మాత్రం కొంత యోగదాయకంగా ఉంటుంది. తృతీయమందు ఉన్నటువంటి చంద్రుడు కొంత సామాన్యమైనటువంటి ఫలితాలను ఇస్తారు. కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో మీ మాట నెగ్గుతుంది. సప్తమంలో ఉన్నటువంటి శనైశ్వరుని యొక్క ప్రభావం, కార్య విఘ్నత, 1-2 సార్లు తిరగవలసి రావడం, చికాకు కలుగుతుంది. అయితే దీనివల్ల జన్మమందు ఉన్నటువంటి రవిస్థితి, తిప్పట, అకాల భోజనం, ఇంట్లో ఉంటారు కానీ సమయానికి భోజనం చేయలేనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆవేశం వచ్చేయడం, ఎదుటి వ్యక్తులను తిట్టడం, ఇటువంటి పరిస్థితుల్లోకి చాలా ఇబ్బందిగా జరిగేటువంటి ప్రమాదం ఉంది. తొందరపడకండి. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేసుకోండి. ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి వారికి కొంతవరకు యోగదాయకంగా ఉంది. మఖా నక్షత్ర జాతకులకి చాలా బాగుంది. ఉత్తరా నక్షత్ర జాతకులకి అద్భుతమైనటువంటి రోజు. పుబ్బా నక్షత్ర జాతకులకి సాయంత్రం వేళ నుంచి యోగదాయకంగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం కనపడుతోంది. అష్టమంలో ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం తప్పితే మిగతా అంతా కూడా మీకు యోగదాయకమైనటువంటి పరిస్థితే. కొంత జాగ్రత్త వహించాలి. అనవసరమైనటువంటి వాదోపవాదాలు పెట్టుకోకూడదు. తొందరపాటు నిర్ణయాలు కూడా అసలు పనికిరాదు. తీసుకున్న నిర్ణయాల పట్ల నిబద్ధత ఉండాలి. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేటువంటి దానికి చాలా ప్రయత్నం చేయాలి. తొందరపడకండి. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తలు వహిస్తే ఎటువంటి సమస్య అయినా మీరు పరిష్కరించేటువంటి విధానంగా ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. కుటుంబ వ్యవహారాల్లో అనవసరంగా వాదోపవాదాలు పెట్టుకోవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి
కన్యారాశి వారికి ఈరోజు కొంతవరకు యోగదాయకమైనటువంటి పరిస్థితి. ఉత్తరా నక్షత్ర జాతకులకు మాత్రం అనుకూలంగా ఉంది. హస్త చిత్త వారికి కొంత శుభాశుభ మిశ్రమైనటువంటి పరిస్థితి. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. అనవసరమైనటువంటి వ్యవహారాల్లో అనవసరమైనటువంటి ప్రయాణాలు అసలు పెట్టుకోవద్దు. ఆరోగ్య విషయంలో 1కి 10 జాగ్రత్తగా ఉండాలి. చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి గురుని యొక్క ప్రభావం కూడా మీకు అనుకూలంగా ఉంది. అయితే రాజ్యమందు ఉన్నటువంటి రాహు కూడా యోగదాయకంగా ఉన్నారు. అనవసరంగా ప్రయాణాలు చేసి అనారోగ్య పాలయ్యి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి ప్రమాదం కనబడుతోంది. ఒకంత జాగ్రత్త వహిస్తే సమస్యలు ఉండవు. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా మీకు అనుకూలంగా మారేటువంటి యోగం కనబడుతోంది. ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి శుభాశుభమైనటువంటి పరిస్థితి. వ్యయమందు చంద్రుడు, తృతీయమందు గురుడు, 6వ స్థానంలో ఉన్న కుజుడు, రాజ్యమందు రవి. ఓ రకంగా యోగదాయకమే. విశాఖ వాళ్ళకు మాత్రం అనవసరంగా చికాకులు కలుగుతాయి. సమస్యను పరిష్కరించలేక అసహనం పెరిగిపోతుంది. అనవసరంగా ఓ బ్యాంకు లోన్ శాంక్షన్ అవుతుంది, అకౌంట్లో పడుతుంది, కానీ డబ్బులు తీసుకోలేని పరిస్థితి. అనవసరమైనటువంటి ఎంక్వైరీలు, దానివల్ల మళ్ళీ రిజెక్ట్ అయ్యేటువంటి ప్రమాదం కూడా కనబడుతోంది. ఇటువంటి స్థితిలో సందిగ్ధమైనటువంటి స్థితిని మీరు ఎదుర్కొంటారు. ఆవేశంగా నిర్ణయాలు తీసుకోకండి. ఒకంత జాగ్రత్త వహిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ఎందువల్లంటే రాజ్యమందు ఉన్నటువంటి రవి యోగదాయకంగా ఉన్నారు. చతుర్థమందు ఉన్నటువంటి శనీశ్వరుని యొక్క దృష్టి వల్ల కార్య విఘ్నత, వాహన ప్రమాదాలు, అనవసరమైనటువంటి వ్యవహారాల్లో తలదూర్చి మాటలు పడడం, తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత టెన్షన్ పడేటువంటి పరిస్థితి కనబడుతోంది. జాగ్రత్తలు వహించండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి యోగదాయకంగా ఉంది. విశాఖ వాళ్ళకి మాత్రం కొంత సామాన్యమైనటువంటి పరిస్థితి. లాభమందు ఉన్నటువంటి చంద్రుడు యోగదాయకంగా ఉన్నారు. అనురాధ నక్షత్ర జాతకులకు సాయంత్రం 4 గంటల నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి వ్యవహారాల్లో తలదూర్చకండి. వాదోపవాదాలు పెరిగి ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఖర్చులు పెరిగిపోయి అనవసరమైనటువంటి బాధ్యతలు నెత్తిమీద వేసుకుంటారు. దాన్ని మొయ్యలేక చికాకులు పడతారు. తొందరపాటు నిర్ణయాలు చేయకండి. జాగ్రత్తలు వహించండి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు ఆలోచించిన నిర్ణయాలు తీసుకోండి. సెల్ఫ్ డ్రైవింగ్ జాగ్రత్త. ఆరోగ్య విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి. అష్టమంలో ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావం వల్ల ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు తలెత్తేటువంటి ప్రమాదం ఉంది. ఒకంత జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి కొంతవరకు యోగదాయకమైనటువంటి పరిస్థితి. మూలా నక్షత్ర జాతకులకి యోగదాయకంగా ఉంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి చాలా యోగదాయకంగా ఉంది. ధనం చేతికి అందుతుంది. అది మాత్రం ఖర్చు అయిపోతుంది. దాన్ని నిలబెట్టలేరు. అయితే దూర ప్రాంతాల నుంచి మాత్రం శుభవార్తలు తెలుస్తాయి. అనవసరంగా తొందరపడి కనుక ప్రయాణం చేస్తే వ్యతిరేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. వాహన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. తల్లి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వృత్తిపరమైనటువంటి నిర్ణయాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదురు వ్యక్తులని ఓవర్ కాన్ఫిడెన్స్గా నమ్మవద్దు. ఎందువల్లంటే మోసపోయేటువంటి ప్రమాదం కనపడుతోంది. ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందువల్లంటే అష్టమంలో ఉన్నటువంటి రవి యొక్క ప్రభావం, ద్వితీయమందు ఉన్నటువంటి శనీశ్వరుని యొక్క దృష్టి, ఈ 2 కాంబినేషన్స్ బాగోలేదు. అతి జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కొంతవరకు యోగదాయకమైనటువంటి పరిస్థితి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు మాత్రం చాలా బాగుంది. శ్రవణ నక్షత్ర జాతకులకు మాత్రం మధ్యాహ్నం 4 గంటల నుంచి అనుకూలంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా భాగ్యమందు ఉన్నటువంటి అనుకూలమైనటువంటి స్థితి. అయితే ఖర్చులు అధికమవుతాయి. తృతీయమందు ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం వల్ల తల్లిదండ్రుల నుంచి, కుటుంబం నుంచి, అన్నదమ్ముల నుంచి తెలియని సహాయం చేతికందుతుంది. దానివల్ల మానసిక ధైర్యం లభిస్తుంది. అదేవిధంగా ఒకరి అనారోగ్యం మిమ్మల్ని కలవరపెడుతుంది. తొందరపడవద్దు. ఆరోగ్య విషయంలో వాళ్ళని జాగ్రత్త వహించమని చెప్పాలి. ప్రతి విషయంలోనూ కూడా తగ్గి మాట్లాడడం చాలా మంచిది. ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు అతి సామాన్యమైనటువంటి పరిస్థితి. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు మాత్రం మాధ్యాహ్నిక సమయం వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా ఎవరితో మాట్లాడడం, మీటింగులకు వెళ్ళడం, మధ్యవర్తిత్వాలు వహించడం, మాట ఇచ్చారో ఇరుక్కుపోతారు, కదలలేని పరిస్థితికి వచ్చేస్తారు. ఆ విషయంలో మాత్రం
సందిగ్ధావస్థలో అసలు ఎవరికి మాట ఇవ్వద్దు. ధన సంబంధమైన వ్యవహారాలు కలిసి వస్తాయి తొందరలో. తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల, ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇరిటేషన్ తెచ్చుకోవద్దు. ఎదురు వ్యక్తులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్త వహించాలి. మిమ్మల్ని వాళ్ళ స్వార్థానికి వాడుకునేటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. కేంద్రస్థానమందు ఉన్నటువంటి శుక్రుని యొక్క స్థితిగతుల వల్ల మానసికంగా కొంత ధైర్యం ఉంటుంది. వృత్తిపరమైన వ్యవహారాల్లో కూడా కలిసి వస్తాయి. వ్యవసాయం కలిసి వచ్చేలా ఉంది. ఆలోచించే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు కొంతవరకు యోగదాయకంగా ఉంది. అయితే పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు వ్యతిరేకం. రేవతి, ఉత్తరాభాద్ర వాళ్ళకి యోగదాయకంగా ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు మాత్రం సాయంకాలం 4 గంటల నుంచి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. జాగ్రత్తలు వహించండి. జన్మమందు ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం, ఆవేశం, ఎవరో నెత్తి మీద కూర్చుని ముడుతున్నట్టు, ఏ పని పూర్తి అవ్వకుండా చికాకు వచ్చేయడం, లాభమందు శనైశ్వరుడు ఉన్నప్పటికీ కూడా ఏదో డబ్బులు చేతికి వస్తుంటే ఎవరో కాలు అడ్డేసినట్టుగా అంత బాధ అనిపిస్తుంది. ఒక విషయంలో జాగ్రత్తలు వహించాలి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా వాయిదా వేసుకోండి. దూర ప్రాంతాలకు ప్రయాణించడం మంచిది కాదు. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార వ్యవహారాల్లో కొంత ట్రాన్స్పరెన్సీ మంచిది. ఓవర్ కాన్ఫిడెన్స్గా ఎవరిని నమ్మవద్దు. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.